హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న ఓహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. సునీత విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్ పాండ్యా. ఆయన భారతదేశంలోని గుజరాత్కు చెందినవారు. తల్లి బోని జలోకర్ పాండ్యా స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యుఎస్లో బోస్టన్కు వలస వచ్చారు. సునీత విలియమ్స్కు జై థామస్ పాండ్యా అనే అన్నయ్య ఉన్నారు. అక్క డయానా ఆన్ పాండ్యా. సునీత మైకేల్ జెనీని వివాహం చేసుకున్నారు. అతను సునీత విలియమ్స్ క్లాస్మేట్. సునీత విలియమ్స్ మసాచ్యూసెట్స్లోని నీదమ్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. సునీత విలియమ్స్ 1987లో యుఎస్ నేవీలో చేరారు. 6 నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీత విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీత విలియమ్స్. వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. ఆమె 1998 జూన్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మిషన్ STS-116, ఎక్స్పెడిషన్ 14, ఎక్స్పెడిషన్ 15, STS-117, సోయూజ్ TMAతో సహా 30 వేరువేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. సునీత విలియమ్స్కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదే కాకుండా ఆమె మానవతా సేవా పథకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్ను అందుకున్నారు. మీలో ఎంతమందికి సునీత విలియమ్స్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.